హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ స్మార్ట్ దేవి. నాతో పాటు మా బాబు కూడా మీ అందరికీ హాయ్ చెప్తున్నాడు. ఇవాళ వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చిన్నగా ప్లాన్ చేసుకున్నామండి. మా ఇంట్లో అయితే కొత్తగా పప్పి అయితే తీసుకొని వచ్చాము. ఇంకా మా బాబు హ్యాపీగా ఫీల్ అయ్యాడు దాన్ని చూసి. ఇది వచ్చేసి 1 వీక్ అయితే అయిపోయిందండి. అస్సలు నన్ను వదిలిపెట్టదు. అలాగే మా పిల్లల్ని చూస్తే చాలు వాళ్ళ దగ్గరికి మా అక్క వాళ్ళ పాపను చూసిందంటే చాలు దాని దగ్గరికి వెళ్ళిపోయి ముద్దులు పెట్టేస్తూ ఉంటుంది. ఇంకా మా బాబు బర్త్డే సందర్భంగా ఇంట్లో చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మార్నింగ్ లేచిన కాడి నుంచి నాకైతే పనులు అయితే మామూలుగా లేవండి. ఇంట్లో పని అంతా అయిపోయిన తర్వాత దీపం అయితే పెట్టేసుకున్నాను. పెట్టిన వెంటనే బాబుని అయితే గుడికి అయితే తీసుకొని వెళ్దామని రెడీ చేసేసాను. దాంతోపాటు చూసారా పప్పి ఎలా చూస్తుందో, అస్సలు దాన్ని 5 నిమిషాలు కూడా వదిలిపెట్టడు. ఎవరికైనా ఇచ్చినా కూడా ఒప్పుకోడు. వాళ్ళ పాపకి కుక్కపిల్ల అంటే చాలా భయం, కానీ నాకు భయం లేదు అని చెప్తుంది. బాబు వచ్చేసి అమ్మ నువ్వు నాన్న పక్కపక్కన నించోండి అని చెప్పాడు. ఎందుకురా అని అంటే, లేదు మీ ఇద్దరు కాళ్ళకి దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే తీసుకుంటాను అని చెప్పాడు. ఇంకా మేము కూడా వాడికి హ్యాపీగా ఉండు నాన్న, ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు, మంచిగా చదువుకో. ఆ చిన్న బాబు వచ్చేసి ఇంకా మెలికలు తిరిగిపోతున్నాడు, వాడికి కూడా బ్లెస్ చేయలేదని చెప్పేసి. కానీ మా ఆశీర్వాదం ఎప్పుడు వాళ్ళిద్దరికీ ఉంటుంది. అలాగే మా అక్క మా బావ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాను. ఇంకా వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా, అందుకని చెప్పేసి ఇంకా షాప్ అయితే మా అక్కకైతే కిరాణా షాప్ అయితే ఉంది, అక్కడికే డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయాను. వాళ్ళ పెదనాన్న అయితే వాడికి అయితే అమౌంట్ అయితే ఇచ్చాడు బర్త్డే సందర్భంగా. ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము, దుర్గమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అందులో మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మధురవాడ దగ్గర ఉన్న దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాను. నాకు దుర్గమ్మ అంటే చాలా ఇష్టము, అలాగే ఆవిడ్ని ఎక్కువగా ధ్యానిస్తాను. అందులో మా బాబు బర్త్డే కదా, దుర్గమ్మ గుడికి వెళ్దాం పదా నాన్న అని చెప్పేసి తీసుకొని వచ్చేసాను. అక్కడైతే నిజంగా పూజ చాలా బాగా చేశారు. స్వయంగా మా బాబు చేతుల మీద శివలింగంకి అయితే పూజ చేసుకున్నాడు. అమ్మ నేను కొబ్బరికాయ కొడతాను అని చెప్పేసి నా చేతిలో కొబ్బరికాయ తీసుకొని ఇంకా కొట్టేసి శివలింగంకి అభిషేకం అయితే చేసుకున్నాడు. శివలింగం పూజ అయిపోయిన తర్వాత వెంటనే లోపలికి వెళ్ళి ప్రత్యేకంగా వాడి పేరు మీద పూజ అయితే చేశాము. పంతులు గారు అయితే చాలా బాగా చేశారు. ఇంకా 1/2 అవర్ అయితే అక్కడే ఉండిపోయాము. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా హారతి తీసుకొని బయటికి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళగానే మా ఆడపడుచు వాళ్ళ పాప అయితే మా బాబుకి అయితే విషెస్ అయితే చెప్తుంది, హ్యాపీ బర్త్డే బావా అని చెప్తుంది. ఇంకా టైం వచ్చేసి 6 అయితే అయిపోతుంది. ఇంకా మా బాబు ఇంకా ఇప్పుడు అమ్మ కేక్ కట్ చేస్తారు అని చెప్పారు. అక్కడి నుంచి అయితే బేకరీకి అయితే వెళ్ళాము. కేక్ అయితే తీసేసుకున్నాను. 1/2 kg కేక్ అయితే తీసుకున్నాను. దాని మీద మా బాబు నేమ్ అయితే రాయిపిచ్చేసి దాని మీద పెడదామని పాండా కేక్ అయితే తీసుకున్నాను. అలాగే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన వెంటనే ఇంకా మా ఆడపడుచు చేతుల మీద కట్ చేయించేద్దామని చెప్పేసి ఓపెన్ చేయించాము. ఇంకా పిల్లలు అయితే అస్సలు ఆగలేదు, ఇంకెప్పుడు కట్ చేస్తారు కేక్ అని చెప్పేసి త్వరగా తీపిచ్చేశారు. అందులో వీళ్ళనైతే బర్త్డే సాంగ్స్ అయితే ప్లే అవుతున్నాయి. ఇంకా మా బాబు రెడీగా ఉన్నాడు కేక్ కట్ చేయడానికి. ఓపెన్ చేసి బయటనైతే పెట్టేశాము. అందులోనూ మేమైతే ఈ హడావుడిలో ఉంటే మా హస్బెండ్ వచ్చేసి పప్పీతో అయితే బాగా ఆడుతున్నాడు. ఇంకా ఇది వేరే ప్లేస్కి వచ్చిందంటే అస్సలు మాట వినదు, ఇంకా అరుస్తూనే ఉంటుంది. అందుకని మంచం మీద పెట్టేశాము. ఇంకా మంచం మీద పెట్టగానే టాయిలెట్ అయితే వేసేసి పప్పీ రియాక్షన్ ఇలా అలా ఉండదు. మా బాబు అయితే క్యాండిల్ వెలిగించేసి కేక్ అయితే కట్ చేస్తున్నాడు. పిల్లలంతా ఎవరైనా కేక్ అడుగుతారు, కానీ పిల్లలు ఏంటంటే దాని మీద ఉండే చాక్లెట్స్ మాత్రం ఫస్ట్ తీసుకుంటారు. కేక్ వద్దంట, దాని మీద ఉండే చాక్లెట్సే వాళ్ళకి అవసరం. కేక్ ఇంకా తినకపోయినా పర్వాలేదు. ఇంకా కేక్ అయితే కటింగ్ చేసేసి మాకైతే తినిపించేసి మా అత్తయ్యకి అయితే ఫస్ట్ పెట్టాడు. వాళ్ళ నాన్నమ్మ అంటే వాడికి కొంచెం ఎక్కువ ఇష్టము. ఇంకా మా అందరికీ తినిపించేసి వాడికైతే వాళ్ళ అత్తయ్యేమో మొహం అంతా కేక్ అయితే రాసింది. మా ఆయన చూడండి, వాడి పేరు రాసింది కదా దిలీప్ అని, అది మాత్రం ఎవరు తినొద్దని చెప్పేసి చెప్తున్నాడు. వాళ్ళ అత్త అయితే కేక్ తినిపించడానికి అయితే వచ్చింది. ఇంకా కేక్ తినిపించిన వెంటనే వాడికి మొహం అంతా కేక్ అయితే రుద్దేసింది. వాడు మొహం చూడలేము, నోట్లో పెడితేనేమో వాడు అసలు మాట్లాడడానికి కూడా వీలు లేకుండా చేసేసారు. మేము చేసుకునే చిన్న సెలబ్రేషన్స్ అయినా చాలా సంతోషంగా హ్యాపీగా చేసుకుంటామండి. మా బాబు బర్త్డే అయితే ఇలా అయితే హ్యాపీగా ఎండ్ అయ్యిందండి. ఇంకా మా లూసీ వచ్చేసి బాగా అల్లరైతే చేస్తుంది, కిందకి దింపేమంటుంది. మా హస్బెండ్ వచ్చేసి కిందకి దింపరని చెప్తున్నాడు. ఇంకా మా బాబుకి మా బ్లెస్సింగ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ స్మార్ట్ దేవి.